వెటిక అహ్మదాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. నిన్న జరిగిన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలంలో గాయపడిన వారిని ఆసుపత్రికి వెళ్లి ఆయన పరామర్శించారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు ఈ విమానం విద్యా కళాశాల సముదాయంపై కూలటంతో మరో 24 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని అహ్మదాబాద్లోని అసర్వాలో గల సివిల్ ఆసుపత్రిలో జనరల్ వార్డులో చేర్పించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మృతి చెందిన తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మృతదేహాలకు DNA పరీక్ష నిర్వహించిన వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనపై DGCA దర్యాప్తు కొనసాగుతోంది. అయితే DNA పరీక్షలు పూర్తయిన తర్వాతే మృతుల వివరాలు రానున్నాయి.